అక్రమార్కులు స్థిరాస్తి వ్యాపారుల ధనదాహానికి హద్దే లేకుండా పోతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు రెక్కలు రావడం వల్ల ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. స్థానికులను నయానో భయానో ఒప్పించి లాభం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. నల్గొండ జిల్లాలో శ్మశాన వాటికను సైతం కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వైనం కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని పోలేపల్లి రామ్నగర్ గ్రామంలోని సర్వే నంబర్ 256లో సుమారు 600 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. హైదరాబాద్ నాగార్జున సాగర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ స్థలంలోని 5 ఎకరాల స్థలాన్ని స్థానికులు శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటున్నారు. గత 60 ఏళ్లుగా మృతులకు సమాధులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడం వల్ల కొందరు అక్రమార్కుల కన్ను ఈ శ్మశానం భూమిపై పడింది. ఎకరా కోటికి పైగా పలుకుతుండడం వల్ల స్థిరాస్తి వ్యాపారులు పట్టా భూములంటూ వెంచర్లు వేస్తున్నారు. గ్రామానికి మేము ఎంతో కృషిపడి ఎంతో మందికి న్యాయం చేస్తాడని గెలిపించుకున్న ఒక సర్పంచ్ ఓట్లు గెలిపించుకున్నందుకు మాకు నోట్ల మట్టి కొట్టడం, మా సమాధులు మా పెద్దోళ్ళ సమాధులను మేము నిర్మించుకున్నందుకు ఆ సమాధులు తొలగించేసి మా ఆత్మలను దెబ్బతీసినట్టుగా చేస్తున్నారు. దాదాపు పైసలు ఇచ్చుకుంటూ పోతున్నారు. వీళ్ళు పైసలు మాకు అవసరం లేదు. ఒకప్పుడు మంచిగా ఉన్న 100 గోళీలు ఉంటే అందులో 3 గోళీలు మాత్రం మిగిలినాయి. ఇక్కడ ఇద్దరు అందులో ఒక గోరీ ఉంది, మా నాన్న ఉంది. మీరు డబ్బులు ఇస్తామని వచ్చారు నా దగ్గరికి. నేను 20,000 ఇస్తా అంటే వద్దు అని చెప్పాము. మా నాయనని మా అమ్మని కోడల్ని అందరూ పెట్టాం. ఇక్కడ శ్మశానం అని అని పెడితే ఇక వీళ్ళు ఆక్రమించుకొని వీళ్ళు ఇట్లా చేస్తారు. మన మట్టి వేసి అంటే కూడా మళ్ళీ మట్టి వేసి గోడల దగ్గరికి నేనే వచ్చి చెప్పిన చెప్తే కూడా మట్టి వేసారు. కానీ మాకు అన్ని సర్వ హక్కులు ఉన్నాయని చెప్పి దాన్ని జేసీపీలు ట్రాక్టర్లతోని తొలగించి వేరే వ్యవసాయ బాబులే కూర్చుతుంది సార్. అవి గోరీలను తీసుకపోయి కనీసం ఒక గ్రామ పంచాయతీకి పిలిచి ఒక మీటింగ్ పెట్టి మన ఊరు ఎట్లా చేసుకుందాం, ఆ గోళీలను ఎట్లా కాపాడుకుందాం అని చెప్పి మేము ఎన్నిసార్లు అతన్ని దృష్టికి తెస్తే కూడా అతడు ఆ కాంప్రమైజ్కే వస్తలేడు సార్. శ్మశాన వాటికలోని సుమారు 100 వరకు సమాధుల్లో 35 వరకు ప్రభుత్వ భూమిలోనే ఉన్నాయి. సమాధుల వల్ల చుట్టుపక్కల భూములకు ధర రాదని గ్రహించిన దళారులు గుట్టుచప్పుడు కాకుండా వాటిని నేలమట్టం చేస్తున్నారు. సంబంధీకులకు ఒక్కో సమాధికి 20,000 చొప్పున చెల్లించేందుకు ముందుకు వచ్చారు. అవసరమైన వారికి నగదుతో పాటు కొందరికి చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. కొందరు ఒప్పుకోకపోతే ఒప్పించేందుకు స్థానిక రాజకీయ నాయకులతో ఒత్తిడి చేయిస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కొన్న సర్పంచ్ నా భూమి పట్టేదారు వాటాకు సంబంధించి ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ చూపించాడు. పూర్తి సమగ్ర విచారణ చేసి ఇది గవర్నమెంట్కి కలెక్టర్ గారికి నివేదిక పూర్తి వివరాలతో సమర్పిస్తాం. ఇప్పుడు పూర్తి నివేదిక వచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని మేము అక్కడ వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. అట్లానే పోలీసులు కూడా మేము ఎలాంటి ఎక్కడ గొడవలు కానీ ఎలాంటి పనులు చేపట్టవద్దని ఇరు పార్టీలకి హెచ్చరించడం జరిగింది. సమాధులు తొలగించి మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న స్థిరాస్తి వ్యాపారుల ఆగడాలు అడ్డుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.